రైట్. ఇక అమరావతి మీద జరిగిన పరిణామాలు, నిన్న జరిగిన పరిణామాల మీద మీ కామెంట్ చెప్పండి. భూమి చాలదంటున్నారు, రైతులేమో గగ్గోలు పెడుతున్నారు. ఎస్ అండి, నా కామెంట్ చెప్పే ముందు కొంతమంది మేధావుల యొక్క సీజనల్గా వాళ్ళ వాయిస్ మారిపోతూ ఉంటుంది. మరి ఈయన ఎప్పుడు మాట్లాడారో తెలియదు కానీ జయప్రకాష్ నారాయణ గారి వాయిస్ మీకు వినిపిస్తుంది. ఏంటది? కొంచెం సౌండ్ పెంచమనండి వాళ్ళని. ఓకే, సౌండ్ అంటే పెంచండి. ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎప్పుడు ఇదివరకు మాట్లాడాడు. ఒక్క నిమిషం. ఎస్, ఎక్కువ అమరావతి మీద ఒక్కదాని మీదనే ఫోకస్ చేస్తున్నారు. మిగతా చోట్ల అర్బన్ డెవలప్మెంట్ అక్కడ జనాభా ప్రపంచం అంతా. కానీ వీళ్ళకి హైదరాబాద్ లో ఉన్నంత కాలం ఇంకోటి కనిపించాలి, ఈ తీరం కనిపించాలి. హైదరాబాదే కనిపించింది, ఇప్పుడు అమరావతే కనిపిస్తుంది. నేను చాలా జాగ్రత్తగా ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కలిసినప్పుడు ఇది రాష్ట్రము, రాష్ట్రానికి కావాల్సిన రాయితీలు, ప్రత్యేక ప్రతిపత్తి కూడా జరుగుతున్నాయి కదా. ఆయన ఏం మాట్లాడారని ఆ రోజు జాగ్రత్త చూశాను. ఆయన అడిగింది ఏంటో తెలుసా, రాజధానిలో మాకు పన్ను రాయితీలు అని అడిగాడు. చాలా విచిత్రం నాకు. 7 జిల్లాలు వెనకబడ్డ జిల్లాలు ఉన్నాయి. రాయలసీమ 4 జిల్లాలు ఎగువ గణాంకాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు ఎగువ గణాంకాలు. నేను అనుకున్నాను వెళ్ళిపోతే ఇంత చాతుర్యం ఉన్న మనిషి, చాకచక్యం ఉన్న మనిషి, ఇంత అనుభవం ఉన్న మనిషి ఈ ఢిల్లీ పోయి అది సాధించి వస్తాను నేను అనుకుంటే, మా రాజధానికి రాయితీలు ఇవ్వండి వచ్చాడు. అంటే మీకు అసలు అమరావతి తప్ప రాజధాని తప్ప జనం లేదా? ఆ కృష్ణా గుంటూరు జిల్లాలో అమరావతి బయట ఉన్న వాళ్ళు జనం కదా. విద్య అధ్వానం, ఆరోగ్యం చండాలం, అవినీతి అద్భుతం, ఆకాశానికి ఎక్కడ చూసినా కూడా. మనకే దాని అనుమానం లేదు ఎవరికి. నుంచి మీకు ఎక్కడ అవినీతి లేదు ఎక్కడ ప్రాంతంలో. ఇక్కడ ఆయన చెప్పిన మాటలకే కొనసాగింపుగా నేను మాట్లాడదలుచుకున్నానండి. అంటే ఇవన్నీ ఎప్పుడు చెప్పినవి? ఇంత ముందా ఇప్పుడా? ఇంతకు ముందు. ఇప్పుడు బట్ ప్రజెంట్ సినారియో అయితే అదే కదా. ఆయన ఎప్పుడు చెప్పారు, నాకు ఎవరో మిత్రుడు గతంలో చెప్పారు అవన్నీ కూడా. కానీ ఇప్పుడు అదే చెప్తున్నా, ఏమంటున్నారు అనేది పాయింట్. మాట్లాడట్లేదు ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదు అనేది ప్రధానమైన ముందే చెప్పా. మేధావుల వాయిస్, కొంతమంది మేధావుల వాయిస్ సీజనల్ గా మారిపోతుందండి అని ముందే చెప్పి నేను ఆ వాయిస్ వినిపించాను కాబట్టి అది గమనించవచ్చు. బట్ వాస్తవాలే. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అదే. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ అదే అనడానికి కొన్ని మనం గతంలో కూడా చెప్పుకున్నామండి. మళ్ళీ దాన్ని ఒక నక్షల్లో కనుక చెప్పుకుంటే, ఈ రోజున ఒక విజయవాడ అంటే దాదాపుగా ఈ రోజున వాళ్ళు పరిపాలిస్తున్నట్లు, అయితే వాళ్ళ ఇంటికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి చోట ఎంత దారుణమైనటువంటి డయేరియా లాంటి పరిస్థితులు ఒక సిటీలో ఉన్నాయంటే, దానికి స్మార్ట్ సిటీ అనేటువంటి ఒక స్కీమ్ కింద విడిగా డబ్బంతా తినేస్తున్నారండి. ఆ స్మార్ట్ సిటీ పేరుతో ఎలకేషన్ అన్నీ కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆర్థిక అభివృద్ధి సాధించామని చెప్తా మొత్తం వ్యవహారం అంతా కూడా ఒకే చోట పెడుతున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగం కానీ, పరిశ్రమలు కానీ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు కానీ, వ్యాపారాల్లో కానీ ఎక్కడా స్థిరత్వం లేదనేది పాయింట్ నెంబర్ 1. ఇక లా అండ్ ఆర్డర్లో వస్తే ఏంటంటే, ఎంతసేపు రాజకీయ పరమైనటువంటి అణచివేత విధానాలు, తప్పుడు కేసులే తప్ప సగటు ప్రజలకు పనికొచ్చేటువంటి లా అండ్ ఆర్డర్కి సంబంధించి పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి అనేటువంటిది కొన్ని మనకి సర్వేలు చెప్తున్నటువంటి మాట. ఇక కాంట్రాక్టులు, టెండర్లలో పారదర్శకత లోపించిందనేది కూడా వినవస్తున్నటువంటి మాట. ఇది కేంద్ర ఏజెన్సీల్లో కూడా ఇదే రకమైనటువంటి ఉంది, ఇలాంటి ఒపీనియన్ ఉంది. వాళ్ళకి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇప్పుడు రివీల్ చేయటం లేదనేది కూడా తెలుస్తుందండి. ఇక అభివృద్ధి పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ సగటు ప్రజల నుంచి, బిలో పావర్టీ లైన్ నుంచి అబౌవ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వస్తే మన వ్యాపారాలు బాగుంటాయి, ఉద్యోగాలు బాగుంటాయని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు అనుకున్నారో వాళ్ళల్లో తీవ్ర అసంతృప్తి, అదే సమయంలో అణచివేత ధోరణుల పట్ల ఒక భయం అనేటువంటిది కూడా నిగూఢంగా ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తుందండి. ఇది ఆయనకు ఉన్నటువంటి వ్యవహారం. ఇక అభివృద్ధి పరిస్థితులు చూసుకుందాం. మనకి ఇందాక ఆయన చెప్పినట్టుగానే ఈ రోజుకి కూడా రాయలసీమలో 4 జిల్లాలు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు. ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం. ఇవి నిరంతరంగా వెనకబడిన జిల్లాలుగానే 7 జిల్లాలు ఉన్నాయి తప్ప కనీస తాగునీటి సదుపాయం కానీ, లేదంటే వ్యవసాయానికి కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, చిన్న తరహా పరిశ్రమలు కూడా లేకుండా. ఓకే విజయబాబు గారు, ఓవరాల్గా మాట్లాడుతున్నారు. బట్ స్పెసిఫిక్గా ఇప్పుడు రాజధానికి సంబంధించి విస్తీర్ణం పెంచాలన్నటువంటి చంద్రబాబు గారి అభిప్రాయంతో అంటే మనకి ఇది ఇంపార్టెంట్ అండి. అది ఇది కీలకమైన పాయింట్. దీని మీద ఫోకస్ పెట్టండి. దానికి ముందు పూర్వరంగం ఏంటంటే,
పెట్టుబడులు అంటే పబ్లిక్ మనీ అండి, ఇదంతా కూడా పబ్లిక్ మనీని ఒకే చోట కేంద్రీకృతం చేస్తా హౌ హీఈస్ నెగ్లెక్టింగ్ ది అదర్ ప్లేసెస్, అదర్ ఏరియాస్ అనే దానికి ఒక జస్ట్ బ్రీఫ్ గా నేను ఉపోద్ఘాతంగానే చెప్తున్నా, ఆ పాయింట్కి వస్తున్నాను. కాబట్టి ఇది అంతా కూడా అతి దారుణంగా ఉంది. ఇది ఎంత దారుణంగా ఉందంటే నేను చెప్తున్నా, విజయవాడలో డ్రైనేజ్ సిస్టమ్ కానీ శానిటేషన్ కానీ లేకుండా ఆయన హెల్త్ మినిస్టర్ వచ్చి ఏదో వినాయకుడు ప్రసాదాలు తినటం వల్ల అది ఇదని ఏదో మాట్లాడాడంటే ఎంత దౌర్భాగ్యం అండి. అక్కడ చిన్న వర్షం పడితే డెంగ్యూ వ్యాధులు లేకపోతే ఇలాంటి డయేరియాలు అనేది అతి సామాన్యం. ఎందుకంటే తాగునీరు డ్రైనేజీ నీరు కలిసి అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి మన కూటమి పరిపాలనలో దీనిలాగా. అలాంటి పరిస్థితుల్లో వాటి గురించి పట్టించుకోకుండా వాటిని కంట్రోల్ చేయకుండా ఈ స్మార్ట్ సిటీ అని చెప్పని ఉన్న డబ్బులు కూడా న్యాయబద్ధంగా ఖర్చు పెట్టకుండా మొత్తం వ్యవహారం అంతా కూడా 1,00,000 కోట్ల రూపాయలతో రాజధాని అని చెప్తూ మళ్ళీ ఇంకా ఎక్స్టెన్షన్ ల్యాండ్ కూడా చేయటం అంటే అసలు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎందుకు చెప్పండి, మనకి ఒక ఆర్థికంగా చివికిపోయినటువంటి రాష్ట్రం ఎక్కడో గుడారాలు వేసుకొని కూడా పరిపాలన సాగిస్తూ ప్రజలను అభివృద్ధి చెందితే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, ప్రాంతం అభివృద్ధి చెందితే ప్రజలు అభివృద్ధి చెందుతారు అనేది ఒక విచిత్రమైనటువంటి వాదన. ఆ పరిస్థితుల్లో ఇది కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారమే మీ పరిపాలన కింద అయిపోయింది తప్ప మరొకటి కాదు. అయితే అదే క్రమంలో ఆయన నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజల్లో ఉన్నటువంటి ఒక డౌట్ని చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు మాట్లాడారు. దాన్ని మరింత ప్రస్ఫుటంగా ఆయన క్లారిఫై చేసింది ఏంటంటే, ప్రజాధనాన్ని ఇన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అక్కడ పారపోస్తుంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత దాన్ని గాలి వదిలేసే పరిస్థితి అయితే ఉండదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పగిలిపోయి చిల్లులు నీళ్లు గారుతా ఉన్నటువంటి తాత్కాలిక సచివాలయాన్ని మీరు ఏదైతే కట్టారో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచే పరిపాలన సాగింది తప్ప ఆయన వేరే ప్రాంతానికి తీసుకెళ్ళాల. కాకపోతే అంతకు ముందున్న కమిషన్స్ ఏవైతే సూచించాయో పరిపాలనా వికేంద్రీకరణ అనే దాని మీద ఆయన ఆలోచన చేశారు అంతే తప్ప ఆలోచన చేస్తేనే అదేదో మహాపరాధం లాగా చాలా పొరపాట్లు జరిగిపోయినాయి అన్నట్టుగా గోరంతలు కొండంతలు చేసి దుష్ప్రచారం చేశారు. రేపు రాబోయే కొత్త ప్రభుత్వం కూడా డెఫినెట్గా ఇంత అమౌంట్ అనేది అక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ దుబారా ఖర్చుల్ని అట్లా నిర్వీర్యం చేసేసి నీళ్లకు వదిలేయకుండా నీళ్లపాలు చేయకుండా కొంతమేరకు డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వైసీపీ ఖండించలా, అమరావతిని మేము రాజధానిగా గుర్తించడం లేదని ఖండించలేదండి. కాకపోతే ఏంటంటే అక్కడ శాసన రాజధాని అని చెప్పని అన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏంటంటే పార్టీలు కూడా వాళ్ళ యొక్క లక్ష్యాలని పునరాలోచించుకుంటాయి, పునఃసమీక్షించుకుంటాయి, దాని ప్రకారంగా ఉంటాయి తప్ప ప్రజాధనాన్ని తీసుకెళ్ళి దాని మీద మనం సంపాదించాలనుకునే ఆలోచన అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేయలేదు, భవిష్యత్తులో కూడా చేస్తారని చెప్పి అనుకోవడానికి వీలేదు. కాకపోతే ఒక అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. దీన్ని మోటివ్ అయితే రాబోయే ప్రభుత్వాలకి దేనికైనా కూడా చాలా కష్టమైనటువంటి అంశం. కాబట్టి ఇప్పటికైనా ఇంకా అదనంగా ఈ దాహాన్ని మీరు అక్కడితో ఆపి ఇంకా అదనంగా భూముల్ని సేకరించాలనే దాహార్తిని మాత్రం మీరు ఆప్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ భూములు ఇచ్చినటువంటి రైతుల్లో ఇప్పుడు ఒక ఫియర్ సైకోసిస్ అనేది మొదలైంది, వాళ్ళలో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి మొదలైంది. రేపు వాళ్ళు కూడా బయటకు వచ్చి గొడవలు చేస్తే మీరు చేస్తున్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేకపోతే కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్కి డెఫినెట్గా అది బ్రేక్ పడే ప్రమాదం ఉంది. కాబట్టి అంత వేగం మంచిది కాదు, దేనికైనా కూడా కొంత బ్యాలెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అది ఆలోచించుకుంటే మంచిదని నా ఉద్దేశం.